నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నించారు. సైరన్ రావడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బ్యాంక్ ఎంట్రన్స్ కు తాళం వేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నించారు. సైరన్ మోగడంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బ్యాంక్ ఎంట్రన్స్ కు తాళం వేసి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. वीडियो बताते तुम देखो నిజామాబాద్ జిల్లాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో దొంగతనానికి ప్రయత్నించారు. దీంట్లో భాగంగా ఒక వ్యక్తినైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో దుబ్బాక బ్యాంకు దోపిడీ కేసులో పోలీసుల్ని ఒక దొంగ పరుగులెత్తించాడు. మధ్యలో బ్యాంకు షట్టర్లు ధ్వంసం చేసి లోనికి చొరబడ్డాడు. సైరన్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బ్యాంకు ద్వారానికి లాక్ వేసి పోలీసులు ఆపరేషన్ ని ప్రారంభించారు. అప్పటికే లోపల ఉన్న ఎక్కువ మంది దొంగలు ఉన్నట్టుగా పోలీసులు అయితే భావించారు. కిటికీల ద్వారా దొంగను గుర్తించారు పోలీసులు. బ్యాంకు దోపిడీకి 8 మంది వచ్చామని పోలీసులకు తప్పుదో పట్టించే విధంగా షట్టర్ లోపల షట్టర్ బయట ఉన్న పోలీసులతో మాట్లాడుతూ 8 మంది ఉన్నామని చెప్పి చెప్పడంతో ఒకసారిగా పోలీసులు అంతా అవాక్కయ్యారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి దొంగల్ని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వ్యక్తులతో బ్యాంకు చుట్టూ ముట్టడించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే నిందితుడు ఒక్కడే ఉన్నాడని తేలడంతో ఒక్కసారిగా దొంగను పట్టుకుని పోలీసులు రిమాండ్ చేశారు. ఒక్కసారిగా అంటే లోపల ఉన్న ఒక వ్యక్తి కానీ చాలా మంది ఉన్నట్టుగా దొంగ సృష్టించారు. దీంతో రెంజల్ మండలానికి చెందిన సంతోష్ గా పోలీసులు ఆ దొంగ ఎవరైతే ఉన్నారో సంతోష్ గా గుర్తించారు. సంతోష్ పై గతంలో 2 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 దొంగతన కేసులు ఉన్నాయి. దీంతో కేసు నమోదు చేసుకుని సంతోష్ అన్న ఎవరైతే దొంగ ఉన్నాడో తనని కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.